పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 12వ ఆదివారం ఈనాటి ధ్యానాంశం అభయహస్తం. దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు మనకిచ్చే అభయహస్తం ఏంటంటే, మీరు భయపడకుడి. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు జన్మించినప్పుడు దేవదూత చెబుతుంది, మీరు భయపడకుడి అని. అదే రీతిగా చూసినట్లయితే పునరుత్థాన క్రీస్తుని చూసిన శిష్యులు భయపడినప్పుడు ప్రభు చెప్పే మాట, మీరు భయపడకుడి అని. ఎందుకు భయపడతారు? మనుషులు ఎందుకు ఈ భయాన్ని కలిగి ఉంటారు అని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని ప్రేమించలేకపోతామో, దేవుని యొక్క రక్షణను చవిచూడలేకపోతుంటామో, అప్పుడు మనకు భయం కలుగుతుంది. తల్లి దగ్గర ఉన్న బిడ్డ భయపడదు, తండ్రి దగ్గర ఉన్న బిడ్డ భయపడడు. అలాగే తల్లిదండ్రులు ఉన్న బిడ్డలు భయపడరు, అన్నదమ్ములు తోడు ఉన్నవాళ్ళు భయపడరు, అక్కా చెల్లెళ్ళు తోడు ఉన్నవాళ్ళు భయపడరు. నేను ఒంటరి వాడిని, నాకెవరూ లేరు అన్నప్పుడు మనం భయపడుతుంటాం. ఆ భయంలో కొన్నిసార్లు జీవితాన్ని కోల్పోతుంటాం. ప్రియులారా, భయాన్ని పారద్రోలేది ప్రేమ. ఆ ప్రభు ప్రేమ మనకి ఎల్లప్పుడూ పొందాలి అంటే, అందుకే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో, ప్రేమలో భయము ఉండదు, ప్రేమలో అసూయ ఉండదు, ప్రేమలో డంబము ఉండదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆ ప్రేమను మనం చవిచూడడానికి ఇష్టపడాలి. యేసు ప్రభు గలిలయ సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు శిష్యులు ఆయన్ను చూసి దెయ్యమో భూతమో అనుకొని భయపడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన అభయహస్తం ఏంటంటే, మీరు భయపడకుడు, నేనే కదా అనే అభయహస్తం ఇచ్చి ఉన్నారు. కాబట్టి యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చూసినట్లయితే, యాకోబు, నిన్ను సృజించిన దేవుడు, నీకు రూపం ఇచ్చిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ఆనందమో చూడండి ప్రియులారా. ప్రభువే నన్ను సృజించేడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడవు. నీకు రూపం ఇచ్చిన దేవుడు. ఈరోజు ఫేషియల్ చేయించుకుంటూ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు. దేవుడు చక్కని రూపాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ రూపం వద్దనుకొని వికృత రూపాలు మనం తయారు చేసుకున్నాం. కెమికల్స్ ఎక్కువ వాడి ముఖాన్ని పాడు చేసుకుంటూ రకరకాలైన వ్యాధులకు గురి అవుతున్నాం. నీకు రూపం ఇచ్చిన దేవుడు ఆయన ప్రభువే అని ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో, నిన్ను విమోచించిన దేవుడు, నీవు నా సొత్తు అని చెబుతున్నాడు. ప్రియులారా, ఎంత చక్కని మాటలో చూడండి. ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతుంటామో మనకు ఓదార్పుగా ఉంటుంది, మనలో భయాలు పటాపంచలవుతాయి. దేవుడు మనకు రూపాన్ని ఇచ్చాడు, దేవుడు తన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అంతేకాక మనల్ని విమోచించిన వాడు ప్రభువే. అందుకే నువ్వు నా సొత్తు అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి మనమందరం దేవుని సొత్తు అని ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు మన భయాలు మటుమాయమవుతాయి. ఎందుకు భయపడతామంటే, నాకెవరూ లేరు, నేనేమీ చేయలేను, ఏమవుతుందో అన్న భయాలను పారద్రోలాలి అంటే, ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదయో లేదు. కీర్తన 23:1 సెలవిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మన భయాలను పారద్రోలేవాడు. ఎప్పుడైతే మన భయాలు పారద్రోలుతామో దేవుణ్ణి ప్రేమించడం మొదలెడతాం, దేవుణ్ణి ఆరాధించడం మొదలెడతాం, దేవుని మీద ఆనుకోవడం మొదలెడతాం. అందుకే ప్రభువే నా రక్షణ కోట అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. ఈరోజు మనలో అనేక భయాలు ఉండడానికి కారణం, భయాలను పారద్రోలే భగవంతుడు మనతో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ ప్రభువుని నేను ఆరాధించగలుగుతున్నానా? ఆ ప్రభు వాక్యాన్ని నేను దృఢంగా విశ్వసించగలుగుతున్నానా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే దృఢంగా విశ్వసిస్తావో నీలో భయాలు పారిపోయి అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు చవిచూడగలుగుతావు, దేవుని యొక్క ప్రేమను చవిచూడగలుగుతావు. అందుకే ఈ సామాన్య 12వ ఆదివారం పూట ప్రభు అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించే ఉన్నాయి, మీరెందుకు భయపడుతున్నారు?
అంటున్నాడు. కాబట్టి చాలాసార్లు ఈరోజు పెళ్ళి అవుతుందా లేదని భయం, ఉద్యోగం వస్తుందా రాదా అని భయం, పిల్లలు పుడతారా పుట్టరని భయం, ఇల్లు కట్టగలనా లేదని భయం. ఈ భయాలన్నిటికీ కారణం సాతాను మనల్ని దేవుని విశ్వసించవద్దు అని చెబుతుంది. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోకు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏమైపోతున్నావు? కొన్నిసార్లు గెలవగలవు, కొన్నిసార్లు ఓడిపోతావు. ఓడిపోయినప్పుడు జీవితం పాడైపోతుంది, గెలిచినప్పుడు ఆనందించగలవు. కానీ దైవ భక్తుడిగా లూకా శుభవార్త 2వ అధ్యాయము 50వ వచనంలో చూసిన, లూకా శుభవార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చూసినట్లయితే, ప్రభు పట్ల భయభక్తులు కలిగిన వాడు ఆయన ప్రేమ తరతరముల వరకు ఆయన మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి లోకాన్ని చూసి భయపడవలసిన పని లేదు, సమస్యలు చూసి భయపడవలసిన పని లేదు. నీ సమస్యల కంటే దేవుడు మహోన్నతుడు. మోషే ఎదురుగా చూశాడు, ఎర్ర సముద్రం ఉంది, వెనక తిరిగి చూశాడు, శత్రువులు ఉన్నారైనా భయపడలేదు. దేవుని మీద ఆధారపడినందుకే దేవుడే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాళ్ళకి విడుదలనిచ్చి ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని ప్రేమించగలుగుతారో, ఎవరైతే దేవుని వాక్యం మీద నమ్ముకోగలుగుతారో వారు అద్భుతాలు చూడగలుగుతారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయబడిన మాట, భయపడకుడు. ప్రతిరోజు నువ్వు మంచం నుంచి లేవగానే ప్రభు చెప్పే మాట, భయపడకుడు. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుడు నీకు ఇచ్చే అభయస్తం, భయపడకుడు. కాబట్టి భయపడకుండా దేవుణ్ణి ప్రేమిందాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన మీద విశ్వాసం కలిగి జీవిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.